యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ యోహాను గారు తన సువార్తలో రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఎందుకు వెలిగిస్తుంది? చీకటిలో ఉన్నాం కాబట్టి వెలుగు కావాలని వెలిగిస్తున్నాడు. ఏ చీకటిలో ఉన్నాం? పాపం అనే చీకటిలో మనుషులు ఉన్నారు కాబట్టి ఆ పాపం అనే చీకటిని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా వచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన వెలుగు. ఏ వెలుగు? నిజమైన వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. యేసు ప్రభువారు ఏమన్నారు? నేను లోకమునకు వెలుగును అన్నాడు. తర్వాత, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. మొదటి వచనంలోనేమో ఏం చూసాం? నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగిస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రతి మనుష్యుని, ఇక్కడ ఒక మాట ఆలోచన చేస్తే, ప్రతి మనుష్యుని కూడా ఈ నిజమైన వెలుగు వెలుగిస్తూ ఉంది అంటున్నాడు దేవుడు యోహాను గారు రాసిన సువార్త ద్వారా. ఆ నిజమైన వెలుగు ఎవరంట అంటే, యోహాను సువార్త 8:12 ప్రకారం నిజమైన వెలుగు యేసు ప్రభువారు. యేసు ప్రభువులో ఉన్నవాడు, యేసు ప్రభువును వెంబడించేవాడు ఎక్కడుంటాడంట? చీకటిలో నడవడు. ఎక్కడ నడవరమ్మా? చీకటిలో నడవరు. యేసు ప్రభువును వెంబడించేవారు జీవపు వెలుగు కలిగి ఉంటారు, నడుచుకుంటారు అని చెప్తున్నాడు. అయితే ఎలా వెలిగిస్తాడు యేసు ప్రభు? మనుషులందరూ పాపంలో ఉన్నారని చెప్తున్నాం. చీకటి అంటే పాపం అని, పాపం అంటే మనుషులందరూ పాపంలో ఉన్నారని మనం చెప్తున్నాం. మంచిదే. అయితే వెలిగించబడడం అంటే ఏంటి? దేవుడు ఎలా వెలిగిస్తాడు ఒక మనిషిని? పాపం నుండి ఎలా వెలిగిస్తాడు? ఎలా వెలుగు వస్తుంది? ఇక్కడ ఒక మాట మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నిజమైన వెలుగు నేను అన్నాడు. అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉంది. ఈ లోకంలో అబద్ధమైన వెలుగు కూడా ఉంది. దానికి వ్యత్యాసం కూడా తెలుసుకుంటారు అని మనం ఇందాక చదువుకున్నాం. చీకటిలో ఉండడం ఒక జీవపు వెలుగు కలిగి ఉండడం అంటే వాళ్లకు అర్థమవుతుంది ఏది నిజమైనది అని. అయితే ఏంది అసలు? ఎట్లా వెలిగిస్తాడు దేవుడు? మనం కొన్ని వచనాలు చదువుదాం. కీర్తనలు 119:30 ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడేగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. నెక్స్ట్ 119:105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, నీ వాక్యములు వెల్లడి అయితే వెలుగు కలుగుతుంది అంటున్నాడు. వాక్యములు వెల్లడి అయితే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు కలిగినప్పుడు ఏమవుతుందంట? తెలివి లేని వారికి తెలివి వస్తుంది, బుద్ధి లేని వారికి బుద్ధి వస్తుంది, జ్ఞానం లేని వారికి జ్ఞానం వస్తుంది. తర్వాత ఆ
వాక్యము ఏమవుతుందంట, పాదాలకు దీపంగా ఉంటుందంట, త్రోవకి వెలుగుగా. ఏ త్రోవకి? మనం నడుచుకుని పోయిన రోడ్డు మీద పోయే ఈ రూటు కాదు, జీవితం అనే త్రోవకి, యేసులో నడుచుకునే విధానానికి వెలుగుగా ఉంటుంది. యేసు ప్రభుతో నడవడానికి కావలసిన వెలుగుగా ఉంటుంది. అంతేగాని రోడ్ లైట్గా, స్ట్రీట్ లైటో లేదా ఇంటి లైటో కాదు, ఆ వెలుగు కాదు. జీవితము బాగుపడడానికి, ఇంకా ప్రభు వలె మారడానికి కావలసిన వెలుగుగా ఈ వాక్యము ఉంటుంది. హల్లెలూయా. అయితే వెలిగించబడడం ఎలాగ వెలుగుతుంది, ఎలాగ వెలిగించబడతామంటే, ఒక వ్యక్తిని మనం చూద్దాం ఈరోజు. ఆ వ్యక్తి జీవితంలో మనం ఆలోచన చేద్దాం. వెలిగించబడడం అంటే అర్థం ఏంటంటే చీకటిలో నడవకుండా జీవము కలిగి ఉండడం. ఆ జీవం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆ వ్యక్తి జీవితంలో వెలుగు అవుతాడు, వెలుగు వస్తుంది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ఒక వ్యక్తిని ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తును అంగీకరించిన వారి జీవితాలలో వెలుగు ఉంటుంది. హల్లెలూయా. ఎవరి జీవితాల్లో ఉంటుందమ్మా వెలుగు? యేసుక్రీస్తును అంగీకరించిన వారి జీవితాల్లో వెలుగు ఉంటుంది. యేసుక్రీస్తును అంగీకరించడం అంటే ఆయనను రక్షకుడిగా తమ హృదయాలలో స్థిరపరచుకోవడం. అలాంటి వారి జీవితాలకి వెలుగు కలుగుతుంది. వారు జీవంలో ఉంటారు అనగా యేసు వంటి జీవితాన్ని వారు కలిగి ఉంటారు. ఏ జీవితాన్ని కలిగి ఉంటారమ్మా? యేసు అంటే జీవితాన్ని కలిగి ఉంటారు. ఎలా కలిగి ఉంటారో ఒకసారి మనం చూద్దాం. ఒక వ్యక్తిని మనం చూద్దాం ఈరోజు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యం 9:3. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు రాయించాడు. ఆ వ్యక్తి ఎవరంటే సౌలు. ఎవరమ్మా? సౌలు అనే వ్యక్తి. ఈ వ్యక్తి జీవితానికి దేవుడు వెలుగుగా మారాడు. ఎలా మారాడు, ఏం జరిగింది ఒకసారి మనం తెలుసుకుంటే, ముందు మనం ఏమనుకున్నాం, మనం ఏం మాట్లాడామంటే చీకటి అంటే పాపం అన్నాం కదా. చీకటి అంటే పాపం. పాపంలో, చీకటిలో ఉన్నవాడికి వెలుగు అవసరం. చీకటిలో ఉన్నవారికి వెలుగు అవసరం. నేను వెలుగులోనే ఉన్నానని చెప్పుకునేవాడికి వెలుగు అవసరము లేదు. ఆ వ్యక్తుల గురించి కూడా చూద్దాం. అయితే చూడండి, ఈ సౌలు ఎలాంటి చీకట్లో ఉన్నాడు మరి? ఈ సౌలు అనే వ్యక్తి యవ్వనస్తుడు ఎలాంటి చీకట్లో ఉన్నాడు? ఈయన భక్తిపరుడే, ఈయన భక్తి చేసేవాడే. కానీ ఈయన భక్తి ఈయనను పరలోకానికి తీసుకెళ్ళలేకపోయింది. దేవుడు మాత్రమే, యేసు ప్రభువు మాత్రమే ఒక మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళగలడు. హల్లెలూయా. ఈయన భక్తి చేస్తున్నాడు, కానీ ఆయన భక్తి ఆయనను పరలోకానికి తీసుకెళ్ళలేకపోతుంది. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను పరలోకానికి పోతాను, దేవుని రాజ్యంలో నేను ఉంటానని ఆయన అనుకుంటున్నాడు. సరే చూద్దాం. ఆయన చాలా మంచివాడు. ఎంతటి మంచివాడు అంటే, ధర్మశాస్త్ర ప్రకారము నింద లేనివాడిగా బ్రతికాడు. ఎలా బ్రతికాడమ్మా అంటే, సమాజంలో ఆయనకు మంచి పేరుంది, సంఘంలో ఆయనకు మంచి పేరు ఉంది. 70 మంది సభలో ఆయన ఒక సభ్యుడు, ముఖ్యమైన సభ్యుడు. అంటే 70 మంది పెద్దలు ఉంటే ఆ పెద్దలతో నిండు యవ్వనస్తుడు ఒక పెద్దగా కూర్చునేవాడంట. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఒకసారి ఆలోచన చేయాలి. అయినప్పటికీ కూడా ఇతడు చీకట్లోనే ఉన్నాడు. ఎలా చీకట్లో ఉన్నాడు? ప్రభువును అర్థం చేసుకోలేదు. ప్రభు యొక్క కృప ఆయనకు అర్థం కాలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే చూద్దాం. ఆయన చీకట్లో ఉన్నాడని ఆయన జీవితం ఎలా చెప్తుందంటే 8వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి.
ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గురించి బహుగా ప్రలాపించింది. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏం చేస్తున్నాడంట అమ్మాయిన? ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఎవరిని పాడు చేస్తున్నాడు? అయినా దేవుడు ఏమని రాయించాడు? సంఘాన్ని పాడు చేస్తున్నాడు. కానీ మంచివాడే, మంచిగానే ఉంటున్నాడు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని పాడు చేస్తున్నాడు. పాడు చేసే వ్యక్తిగా ఉన్నాడు. మనుషులను మీరు నమ్ముకున్న దేవుడు మంచివాడు కాదు, యేసు ప్రభుని మీరు నమ్ముకున్నారు, ఆయన నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు కాదని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, అవమానిస్తున్నాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు, చంపుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నేను దేవుడికి సేవ చేస్తున్నాను అంటున్నాడు. ఎంత చీకట్లో ఉన్నాడు చూడండి. ఎంత చీకట్లో ఉన్నాడమ్మా, ఒకసారి ఆలోచించండి. ఎంత చీకట్లో ఉన్నాడు, ఎంత చీకటిలో ఉన్నాడు. తర్వాత ఆయన తన గురించి ఏమని చెప్పుకుంటాడంటే, తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో తన గురించి సాక్ష్యము చెప్పుకుంటాడు. తన గురించి, తన పూర్వపు జీవితం గురించి మాట్లాడుతూ ఏమంటాడు? మొదటి తిమోతి పత్రిక 1:12లో పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును. చూడండి చాలా ఏమంటున్నాడు? పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును. అంటే దేవుని నమ్ముకున్నప్పుడు ఎట్లున్నాడంటే ఆయన దూషకుడు, దూషిస్తూ ఉన్నాడు. ఎవరిని? దేవుని నమ్ముకున్న వాళ్ళు దూషిస్తూ ఉన్నాడు. హింసకుడు, హింసిస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఇంకా హానికరుడు అంట. అంటే తన గురించి తాను ఏం చెప్పుకుంటాడు? నేను హాని చేసేవాడు, ఇతరులకు హాని చేసే తత్వం ఆయనకు ఉంది. ఇతరుల యొక్క బాధ ఆయనకి నచ్చదు. ఆ ఇతరులు దేవుని నమ్ముకుంటే ఆయనకు నచ్చదు. అంటే ఈ రకంగా ఉన్నాడు. అంటే ఎంత చీకట్లో ఉన్నాడు ఈ మనిషి. కానీ అన్నిట్లో ఉన్నాడు. పెద్దగా ఉన్నాడు, తర్వాత మంచివాడిగా ఉన్నాడు, దేవుని వాక్యం తెలుసు, వాక్యంలో నిష్ఠ గరిష్ట ఉన్నాడు, ఎక్కడైనా బైబిల్ అది ఇది అన్నీ చెప్తాడు. కానీ జీవితము చక్కగా లేదు. ఏం చక్కగా లేదమ్మా? ఏం చక్కగా లేదు? జీవితం చక్కగా లేదు. అన్నీ తెలుసు కానీ పద్ధతి బాగాలేదు, నడుచుకునే విధానము బాగాలేదు. ఈరోజు మనలో కూడా చాలా మందికి చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, అన్నిట్లో ఉంటారు, కానీ మంచి గుణం ఉండదు. వాళ్ళు మారుమనసు పొందినట్టు కాదు, వాళ్ళు నిజంగా దేవుని నమ్ముకున్నట్టు కాదు. ఈయన ఏమని చెప్పుకుంటున్నాడు తన గురించి? పూర్వము దూషకుడును, అంటే ఒకప్పుడు అంటున్నాడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు హానికరుడను, ఒకప్పుడు హింసకుడును అంటున్నాడు. మరి మనలో కూడా అలాంటి లక్షణాలు ఉంటే మనం మారినట్టు కానే కాదు. మార్పు చెందిన లక్షణం కాదది. మార్పు చెందితే ఏమన్నది వాక్యము? ఎవరైతే యేసు ప్రభు అయిన వెలుగును అంగీకరించి చీకటి నుండి బయటకు వస్తారో వాళ్ళలో చీపపు వెలుగు ఉంటుంది. వారు యేసు ప్రభు మార్గంలో నడుస్తారు. మరి నడుస్తున్నావా నువ్వు ఈరోజు యేసు ప్రభు మార్గంలో? ఇంకా ఇతరులను దూషించుకుంటూ, ఇతరులను అవమానించుకుంటూ, ఇతరులను నిందించుకుంటూ, ఇతరులను అవహేళన చేసుకుంటూ, ఇతరులను అపహాస్యం చేసుకుంటూ, ఇతరులను సూటిపోటు మాటలు మాట్లాడుతూ, వంకరగా పెట్టి మాట్లాడుతూ నీ పబ్బ గడుపుతుంటే నువ్వు మారలే. డ్రామాలు వేస్తున్నావు, నువ్వు మారలేదు. ఊరికి బయటికి నటిస్తూ ఉన్నావు, నటన చేస్తూ ఉన్నావు. కాబట్టి నటించే జీవితాన్ని ఆపేయాలి. మనలో ఇక్కడ బాగుంటాం, బయటకు వచ్చిన బూతులు వస్తాయి నోటికి, మాట్లాడుతుంటుంది. ఎందుకు వస్తాయో మరి అర్థం కాదు.
ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఒక బూతు మాటలు నువ్వు మాట్లాడలేకుండా ఆపలేకపోతున్నావంటే నీ మార్పు ఎలాంటిది ఒకసారి ఆలోచన చేయి. కొంతమందికి నేను 10 మందిలో ఉన్నానన్న జ్ఞానం ఇంగితం కూడా ఉండదు. నేను నలుగురితో ఉన్నానన్న ఇంగితం కూడా పనిచేయదు. అందుకే వాక్యము వెలుగుగా ఉంది కదా, వెలుగు నీకు ఏమిస్తుంది? తెలివిస్తుంది. మరి ఆ తెలివి నీలో పనిచేయట్లేదంటే నువ్వు ఎక్కడ మారావు? హల్లెలూయా. మార్పు వాక్యము విని దానిని అంగీకరించినప్పుడు వస్తుంది. చూడండి, ఈయనైతే ఈ పరిస్థితిలో ఉన్నాడు, హింసిస్తున్నాడు. అప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? ఇంకా వేరే ఊరు ఉన్న ప్రజల్ని, వేరే చోట ఉన్న మనుషులను కూడా ఏం చేయాలనుకుంటున్నాడంట? అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకొని వస్తాను, అక్కడికి వెళ్ళి వాడిని ఈడ్చుకొని వస్తాను, అక్కడికి వెళ్ళి వాడిని హింసించి తీసుకొని వస్తానని ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ప్రయాణమై వెళ్తూ ఉంటే అతన్ని దేవుడు కలుసుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడు కలుసుకున్నాడు అతన్ని. దేవుడే దిగి వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు అతనికి కనపడి అడుగుతా ఉన్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, ఎందుకు నన్ను హింసిస్తూ ఉన్నావని దేవుడు అడిగాడు. మరి అతడు దేవుని హింసిస్తున్నాడా? చెప్పండి, అతడు దేవుని హింసిస్తున్నాడా? మరి ఎవరిని హింసిస్తున్నాడు? ఎవరిని హింసిస్తున్నాడు? క్రైస్తవులని హింసిస్తూ ఉన్నాడు. దేవుడు నమ్ముకున్న వారిని హింసిస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నన్నేలా హింసిస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. అంటే నువ్వు ఒక వ్యక్తిని బాధ పెడుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి బాధ పెడుతున్నావు. నువ్వు వ్యక్తిని దూషిస్తున్నావు అంటే నువ్వు దేవుని దూషిస్తా ఉన్నావు. నువ్వు ఒక వ్యక్తిని అవమానపరుస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డతో పెట్టుకుంటున్నావు అంటే నువ్వు దేవుడితో పెట్టుకుంటున్నావు. జాగ్రత్త. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. వాక్యమును అంగీకరించిన బిడ్డలు వాక్యానుసారంగా నడుచుకుంటారు. మరి నువ్వు నడుచుకుంటున్నావో లేదో ఒక్కసారి నిన్ను ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు కూడా ఒకవేళ నన్ను ఈరోజు అలా క్వశ్చన్ అడిగితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? నన్ను ఎందుకు హింసిస్తున్నావు దేవుడు ఈరోజు నిన్ను అడుగుతుంటే నువ్వేం సమాధానం చెప్తావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి రాబట్టి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వస్తున్నావు? మార్పు కొంచెం కూడా లేకపోతే నీ యొక్క జీవితం మీద నీకు కొంచెం విరక్తి కలగలేదా? నీ పాపపు జీవితం మీద ఒకవేళ కలక్కపోయింటే దేవుడు ఈరోజు నేను దర్శించి చెబుతున్నాడు. దేవుడు నీకు చెబుతున్నాడు ఈ మాటలు, మార్పు చెందు. ఈరోజైనా సౌలుని దేవుడు అడిగాడు, నన్నెందుకు హింసిస్తున్నావు అంటే సౌలు నువ్వెవడవు అని అడిగాడు. నేను హింసిస్తున్నా యేసు అని చెప్పాడు. అప్పుడు అతడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? అతడు వెళ్ళి ఏం చేశాడు? దేవుని మాటకు లోబడ్డాడంట. ఆ వెలుగును చూసి, ఇంత ప్రకాశమైన వెలుగు, ఎంత గొప్ప తేజస్సు కలిగిన ఈ వెలుగు నిజంగా మరి ఈయన యొక్క గొప్ప వెలుగు, అసలు నిజంగా యేసు ప్రభు యొక్క శక్తి ఎంత గొప్పదా, నిజంగా ఆయన పునరుత్థానుడా, నిజంగా ఆయన మరణాన్ని జయించాడని అప్పుడు ఆయన ఒప్పుకొని ఆ వెలుగుకు సరెండర్ అయిపోయాడు. హల్లెలూయా. ఆ వెలుగుకు లొంగిపోయాడు, ఆ వెలుగుకు జీవితాన్ని అప్పగించుకున్నాడు. మరి నువ్వు అప్పగించుకున్నావా మరి నీ జీవితాన్ని? ఒకసారి ఆలోచన చేసుకోవాలంటే నువ్వు అప్పగించుకున్నావా జీవితాన్ని? నీ జీవితాన్ని అప్పగించుకున్నావా ప్రభువుకి? ఎన్నిసార్లు ప్రభువు నీతో మాట్లాడి ఉంటాడు, ఎన్నిసార్లు నిన్ను గద్దించి ఉంటాడు, ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్తా ఉంటాడు దేవుడు. ఒక్కసారైనా ఆ ప్రభువును కలుసుకొని, అవును ప్రభువా నేను చేసిన తప్పి నా జీవితాన్ని బాగు చేయని అడిగావా? నిజమైన వెలుగు అయిన యేసు ప్రభువును సౌలు అంగీకరించాడు. హల్లెలూయా. నిజమైన వెలుగు దగ్గరికి అతడు వచ్చాడు. అతని జీవితం మారిందా? సౌలు ఏం చేశాడు చూద్దాం, ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 9:11 అక్కడ చూడండి. 9:11 అదిగో ప్రభువా నేనున్నాను. చివరి లైన్ చదవమ్మా, చివరి లైన్.
ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడంట. వెలుగును చూసిన తర్వాత, దేవుణ్ణి చూసిన తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత అతడు ఏం చేస్తున్నాడు? ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నా పాపాలను క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 9వ వచనం చూస్తే అతడు ఆ వెలుగును, ఆశ్చర్యకరమైన వెలుగును చూసి ఆశ్చర్యంతో ఉడిగిపోయి, ఏంటి ఇలా నాకు జరిగింది, అసలు ఇంత గొప్ప తేజస్సు ఏంటని ఆయన అసలు మైమర్చిపోయాడు. ఆ తర్వాత దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీ రక్షణ నాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడమ్మా? నీ రక్షణ నాకు దయచేయి. మరి మీరు ఎప్పుడైనా అడిగావా దేవుని, ప్రభువా నీ రక్షణ నాకు దయచేయి, ఈ పాప రోత చీకటి జీవితాలను నన్ను విడిపించని ఎప్పుడైనా అడిగావా? ప్రభువు మాట్లాడితే, ప్రభువు దర్శిస్తే, ప్రభువు వాక్యం అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. నేను అడిగాను ఒకప్పుడు నా జీవితంలో, నాకు నచ్చినట్టు బ్రతుకుతున్నా నేను. దేవుడి మాటలు విన్న తర్వాత మా ఇంటి పైన ఉన్నాను, నేను అప్పుడు వాక్యం వినుకుంటూ ఉన్నాను. ఆ వాక్యాన్ని విని ఏడ్చాను, కన్నీళ్లు పెట్టుకున్నాను నా పాపాన్ని బట్టి. హల్లెలూయా. నా పాపాన్ని బట్టి నేను కన్నీళ్లు పెట్టుకొని ప్రభువుని అడిగాను, ప్రభువా నీ రక్షణ నాకు దయచేయి, ఇక ఈ లోకము నాకొద్దు, ఈ చీకటి బతుకు నాకొద్దు, ఈ పాప బతుకు నాకొద్దు, మంచిగా బ్రతుకుతాను ప్రభువా, నాకు సహాయం చేయని దేవుని వేడుకున్నాను నేను. మీరు ఎప్పుడైనా ఏడ్చారా? ఎప్పుడైనా అడిగారా? నువ్వు మాట్లాడే బూతు మాటలు ఎప్పుడైనా అడిగావా? దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా ఇట్లా మాట్లాడుతున్నా, దయచేసి నాకు విడుదల దయచేయి. సినిమాలు సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు. ఎప్పుడైనా అడిగావా మోకరించి, ప్రభువా దీని నుంచి నన్ను విడిపించు, నా బతుకు బాగాలేదు, నన్ను బాగు చేయి, నీ పరలోకం నాకి ప్రభు అని అడిగావా ఎప్పుడైనా? ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా ఇప్పుడు వింటారు, కొంచెం పోతే ఇంటికి పోతే సినిమా పెట్టుకొని చూస్తుంటారు. పాస్టర్ వస్తే పాస్టర్ వచ్చినాడు పంచాయతీ టీవీ పనిచేయండి. ఏమ్మా, ఇది మార్పు కాదమ్మా, ఇది పరలోకానికి తీసుకుపోయే మార్పు కాదు. అది ఉత్తుత్త భక్తి, అది పనిచేయని భక్తి. అది మంచి సినిమా వస్తే, మంచి పాటలు వస్తే పక్కింటలో కూడా వినపడాల వాయిస్, అంత గొప్పగా సౌండ్లో పెడతాం. కానీ దేవుడికి మాత్రం అప్పగించుకోరు జీవితాలు. కానీ ఈయనైతే ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు, నా బ్రతుకును మార్చండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చూడండి, నిజమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుతున్నది. ఇప్పుడు ఈ సౌలు అనే వ్యక్తి దుర్మార్గుడు, దుష్టుడు, హానికరుడు, అపహాసకుడు, అవమానించేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, ఇతరులని దూషించేవాడు, నాన్నకు యాతన పెట్టేవాడు. అయితే వాక్యం అతని దగ్గరికి రాగానే మార్పు వచ్చింది. వాక్యం అతని దగ్గరికి వినపడగానే, దేవుని స్వరము వినపడగానే, దేవుని వాక్యము చెవినపడగానే జీవితం మార్పు చెందింది. మార్చుకున్నాడు జీవితాన్ని, మానేశాడు బూతుల్ని, మానేశాడు లోక సంబంధమైన సంబంధాలన్నింటినీ తీసేశాడు. కొట్టడం ఆపేశాడు, తిట్టడం ఆపేశాడు, హింసించడం ఆపేశాడు, దూషించడం ఆపేశాడు, సూటిపోటు మాట్లాడడం ఆపేశాడు, అన్నీ ఆపేశాడు. ప్రభువుకు ప్రార్థన చేశాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? నిజంగా అతని జీవితం మారిందే? అవును, మారింది. చూద్దాం ఒకసారి 9:20 చూడండి. అపోస్తల కార్యం 9:20 ఒకసారి ఒక మాట చూడండి. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేద్దామండి. వెంటనే అంట దేవుడు నమ్ముకున్న తర్వాత ఆయన కళ్ళు పోతే, అననీయ వచ్చి ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చినాయి. కళ్ళు వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడు? ఆయన పోయి యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు. ఎవరి గురించి అమ్మా? ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? మరి నువ్వు మారిన తర్వాత ఎప్పుడన్నా మారిన సాక్ష్యంగా ఎవరికన్నా ప్రకటించినావా యేసు ప్రభుని? ఎవరికన్నా చెప్పినావా నీ బ్రతుకు గురించి? ఆయన ఏమన్నాడు తిమోతి పత్రికలో? పూర్వము హింసకుడును. ఒకసారి చదవండి, ఇప్పుడు చదువుదాం ఆ మాట. మారిన జీవితం ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. నిజంగా మారానంటే ఎలా మార్పు చెందాడో ఒకసారి చూద్దాం. చూడండి, అప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి
నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. ఎట్లున్నాడంటమ్మా? కృతజ్ఞుడై ఉన్నాడు. ఒకప్పుడు ఎట్టున్నాడంట? దూషకుడు, హింసకుడు, హానికరుడు. మరి నీ సాక్ష్యం గురించి నువ్వు చెప్పమంటే నువ్వేం చెప్తావు? నీ జీవితం గురించి చెప్పమంటే నువ్వేం చెప్తావు? ఏం చెప్తావు? నేను ఒకప్పుడు బూతులు మాట్లాడుతుంటేనే ఇప్పుడు మాట్లాడట్లేదు, మనకుందా ఆ సాక్ష్యం? ఒకప్పుడు మనుషులను హింసించేవాడిని ఇప్పుడు హింసించట్లేదు, ఉందా సాక్ష్యం? ఒకప్పుడు సినిమాలు చూస్తుంటే ఇప్పుడు చూడట్లేదు, ఉందా సాక్ష్యం? ఒకప్పుడు సీరియల్ చూస్తుంటే ఇప్పుడు చూడట్లేదు, ఉందా సాక్ష్యం? ఒకప్పుడు ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వ్యక్తిని ఇప్పుడు మాట్లాడట్లేదు, అందరినీ సమానంగా గౌరవిస్తున్నాను, ఉందా సాక్ష్యం? ఒకప్పుడు నాకు నచ్చినట్టు బతుకుతుంటే ఇప్పుడు యేసుప్రభు చెప్పినట్టే బతుకుతున్నాను, నన్ను ప్రయాసపడుతున్నాను, ఉందా సాక్ష్యం? ఎక్కడుంది సాక్ష్యం? మారిన బ్రతుకులో అలవాట్లు కూడా మారుతాయి. మారిన బ్రతుకంటే అలవాట్లు కూడా మారుతాయి. అందుకే చదివాం, నీ యేసుప్రభు ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడు. ఇంకా మరి నువ్వు ఇంకెక్కడ నడుస్తున్నావు? మారని చెప్పుకుంటున్నావు కదా, ప్రతి ఆదివారం బల్లలో చేస్తున్నావు కదా, ఎక్కడ చూపిస్తావు? ఎక్కడ చూపించగలుగుతావు? నేను మారాను, నా బ్రతుకు మారింది, ఇదిగో ఈ విషయంలో నేను కరెక్ట్గా ఉన్నాను, ఈ విషయంలో నేను తప్పిపోయాను, తిరిగి వచ్చాను, ఇదిగో ఈ విషయాన్ని దాటేసుకొని వచ్చాను, చీకట్లో నడవట్లేదు ఇంకా నేను, ఆ చీకటి ప్రపంచంలో నా వెనుకటి జీవితం నేను ఇంకా నడవట్లేదు, ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నాను, ఉందా సాక్ష్యం? చెప్పగలవా? చెప్పలేకపోతే ఈరోజు బ్రతుకును మార్చుకో. చెప్పలేకపోతే చెప్పేటంతగా మార్చుకో, ఈ సంవత్సరమైనా మార్చుకో. నిజమైన క్రిస్మస్ అంటే ప్రభువును ప్రతిష్ఠించుకోవడం, ప్రభు మార్గంలో కొనసాగడం, అది కావాలి. కానీ చర్చిలో ఒక వేషము, బయట ఇంకొక వేషం కాదు. అందుకే మనం పాడుకున్న పాటలో చివరి లైన్లో ఏముంది? కపట నటనలు లేనట్టు హృదయాన్ని నీకు ఇస్తాను. కపట నటనలు అంటే మనుషులతో కాదమ్మా, దేవునితో. వీడొకలాగా బయట ఒకలాగా కాదు, అన్ని చోట్ల ఒకేలాగా. అది కపటం లేని మనస్సు, నటన లేని మనస్సు. అది కావాలని దేవుడు కోరుతున్నాడు. మరి మన సాక్ష్యం ఏది? మన జీవిత సాక్ష్యం ఏది? మనం దేవుని ముందు నిలబడితే మన సాక్ష్యం ఏంటి? సమాజం మధ్యలో మనం వెళ్ళి నిలబడితే మన సాక్ష్యం ఏంటి? మన గురించి ఏమని చెప్తారు? ఆయన వెంటనే ఏం చేస్తున్నాడంటే సమాజ మధ్యలోనికి వెళ్ళి యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడు. మార్పు చెందినవాడు, నిజంగా ప్రభువును కలుసుకున్న వారు ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఒక్కరోజైనా చెప్పావా ఎవరికైనా? ఇంట్లో నీ భర్త తాగుతున్నాడు, ఆయనకు చెప్పావా? ఇంట్లో నీ పిల్లలు చెడిపోతున్నారు, వాళ్ళకి చెప్పావా? ఇంట్లో నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, చెప్తున్నావా? ఎక్కడుంది మార్పు నీలో? సౌలు మారడానికి తన జీవితంలోని ప్రవర్తన మారింది. హల్లెలూయా. ఆయన బ్రతుకు మారింది, మారాడు అని చెప్పుకుంటున్నాడు. అయితే సమాజం నమ్మలేదు. కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే మనం నిరూపించుకోవాలి సమాజంలో, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను నిరూపించుకోవాలి. చూడండి తర్వాత ఆయన ఏం చేశాడు? అతను నమ్మలేదంట. చూడండి ఒకసారి 9:22, అదే 9:22 వచ్చిన ఒకసారి చూద్దాం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచరు. ఎందుకంట? 21లో చూడండి, 21లో చూడండి, అర్థమవుతుంది మనకి. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా. చూడండి, ప్రజలు ఏమనుకుంటున్నారు ఇతని గురించి? ఒకప్పుడు సంఘాన్ని నాశనం చేసిన వాడు ఇతడు కాదా? ఒకప్పుడు సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాడు ఇతడు కదా? ఒకప్పుడు సంఘంలో ఉన్న వారిని దూషించిన వాడు ఇతడు కాదా? ఒకప్పుడు మనుషులను అవమానపరిచిన వాడు ఇతడు కాదా? ఒకప్పుడు హానికరంగా ఉన్నవాడు ఇతడు కాదా? ఇతడేంటి ఆ దేవుణ్ణే ప్రకటిస్తున్నాడు? ఇతడేంటి ఎవరినైతే హింసించాడో మరలా ఆ దేవుని దగ్గరికి వెళ్ళాడు, మరలా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో సమాధాన పడ్డాడు, వాళ్ళతో నెమ్మదిగా ఉన్నాడు.
వాళ్ళని దగ్గర తీసుకుంటున్నాడు, వారికి దేవుని గురించి ఇంకా బాగా చెప్తున్నాడు. ఏంటి మార్పు? కలవరపడిపోతుందంట లోకం. నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి ఎవరైనా అట్లా అన్నారా? ఏమ్మా మొన్నటి వరకైతే నువ్వు బూతులు మాట్లాడుతుంటివి, ఏం మానేసినావు, నువ్వు మాట్లాడతలేవు అసలు అడిగారు ఎవరన్నా నిన్ను? ఏమో మొన్నటి వరకు ఎక్కడ పడితే ఎక్కడ నిలబడుతుంటివి, ఎక్కడ పడితే ఏం చేస్తుంటివి, నీ భర్తను కూడా సరిగ్గా గౌరవించుకున్నట్టు, ఏందమ్మా ఇంత మార్పు నీలో, మీ ఆయనకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, ఎవరన్నా అడిగారా? ఏమన్నా నువ్వు బాగా అసలు ఎట్లా పడితే ఎట్లా ఉంటుంటివి, రెస్పెక్ట్ లేని వ్యక్తిగా ఉంటుంటివి సమాజంలో, ఇప్పుడేంది అందరు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎట్లా మారాలి నీ జీవితం ఇంతకి, అసలు నువ్వేనా? ఎవరన్నా అడిగారా నిన్ను? అడగలేకపోతున్నారంటే మార్పు లేదు నీలో, మార్పు రాలే. ఇంకా నటిస్తున్నావు, నటనా జీవితంలో బతుకుతా ఉన్నావు. సౌలు మారిన తర్వాత ఎట్లున్నాడు? అతని జీవితం గురించి పరిశీలన జరుగుతూ ఉంది లోకంలో. పరిశీలిస్తూ ఉన్నారు మనుషులు అతని జీవితాన్ని. ఇదిగో ఒకప్పుడు సంఘాన్ని నాశనం చేసిన వాడు ఇతడు కాడా అడుగుతున్నారు. అక్కడ వాళ్ళకు మాట్లాడుకుంటున్నారు. మనం గుడ్డిగా పోకూడదండి క్రైస్తవులారా. యేసు ప్రభుని నమ్ముకుంటున్నామని పేరు చెప్పుకుంటున్నాం. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం గుడ్డిగా ఎట్టుబడతట్టు పోకూడదు. సమాజము నిలువెల్ల కన్నులు వేసుకొని క్రైస్తవుని పరిశీలన చేస్తుంది. అతని హవాబాలు, అతని మాటలు, అతని చేష్టలు, అతని నడవడిక, అతని తీరు, అతను 10 మందిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడు, సింగిల్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడు, ప్రతిదీ గమనిస్తుంది. లోకం ప్రతిదీ గమనిస్తుంది. కాబట్టి మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సౌలుని చూసి ఏమంటున్నారంటే ఇతడు మారాడు. ఎవరినైతే హింసించాడో, ఎవరినైతే దూషించాడో, ఎవరికైతే అన్యాయం చేశాడో మరలా వారితో కలిసి సమాధానపడి ప్రేమతో నడుచుకుంటున్నాడు. ఇతరులు ఇంత మార్పు వచ్చింది. రావాలి మార్పు. అదే వెలుగు నడవడం. హల్లెలూయా. అది వెలుగులో నడవడం అంటే, నేను జీవపు వెలుగు కలిగి నడుస్తున్నానంటే అర్థమైందంటే ప్రభువును నడుచుకుంటున్నాను, లోకాన్ని విడిచిపెట్టాను, చీకటిని విడిచిపెట్టాను, చీకటిలో నడవట్లేదు, ఇంకా వదిలేశాను చీకటి బ్రతుకును, ప్రభువు కొరకు బ్రతుకుతున్నాను, సాక్ష్యం సంపాదించుకున్నాను. అది వెలుగు కలిగి నడవడం అంటే. ఇప్పుడు మరి ఈ వ్యక్తి వెలుగులో నడిచాడా లేదా చెప్పాలి. ఈ వ్యక్తి, ఈ సౌలు అనే వ్యక్తి వెలుగులో, చీకటిలో నుండి వెలుగులోకి నడిచాడా? ఎలా నడిచాడు? దేవుడు కాదు, అతడు తీసుకున్న నిర్ణయాలు. దేవుడు కృప చూపించాడు, మంచిదే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడు కృప చూపించాడు. అవును, కృప చూపించాడు. నీ మీద కృప చూపిస్తున్నాడు కదా, నా మీద కూడా కృప చూపిస్తున్నాడు కదా. ఆయన అందరి కొరకు కలవరి శిలువలో మరణించాడు, తెలుసు కదా. మరి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? అది నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు నేనే నిర్ణయం తీసుకోవాలా. ఏమని తీసుకోవాలా? నేను నీ కొరకు బ్రతుకుతానని నిర్ణయం తీసుకోవాలి. అతను తీసుకున్నాడు కాబట్టి ప్రభు కొరకు కొనసాగి వెళ్ళిపోయాడు. ప్రభు కొరకు బ్రతికాడు, సాక్ష్యము సంపాదించుకున్నాడు. కనీసం ఈ క్రిస్మస్ కన్నా బ్రతుకు మార్చుకో, అలవాట్లు మార్చుకో. నువ్వు మార్చుకోలేనంత పెద్దవేం కాదు, అయితే నీ మోకాలు వంగట్లేదు, నీ హృదయం స్థిరంగా నిలబడట్లేదు, కాబట్టి తప్పిపోతా ఉన్నావు. నువ్వు మారిన వ్యక్తివైతే ఒకవేళ నువ్వు చేయగలవు. నువ్వు మారలేదంటే ఈరోజు మార్పు చెందు, జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. చివరిగా చూడండి, ఈయన యొక్క జీవితం, మారిన జీవితంలో ఆయన ఎన్ని విషయాల్లో ఎదిగాడో ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:10. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, లుకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవమును తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలోండి ప్రభు నన్ను తప్పించాను. ఈయన జీవితం చూడండి ఎంత గొప్పగా మారిందో.
ఈయన ఏ దేవుని నమ్ముకున్నాడో ఆ దేవుని మొట్టమొదటిగా ప్రకటిస్తూ ఉన్నాడు. రెండోది, ఆయన ప్రవర్తన, సమాజంలో ఆయన ప్రవర్తన ఎట్లుంది? చాలా కండిషన్డ్గా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంది ఆయన ప్రవర్తన. మూడోది, ఆయన ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, దేవునికి నా జీవితాన్ని అప్పగించుకున్నాను, నా దేవుడే నాకు సర్వస్వం, అది ఆయన ఉద్దేశం. తర్వాత ఆయన విశ్వాసం, ప్రభువు నా కొరకు చనిపోయాడు, నన్ను పాపం నుండి విడిపించాడు, మరలా నన్ను తీసుకొని పోతాడు, ఆయన విశ్వాసం. ఆయన దీర్ఘశాంతం, ఆయన భరిస్తూ ఉన్నాడు లోకాన్ని, మనుషుల చేష్టలను భరిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. సౌలు ప్రేమను, అందరి మీద ఒకే రకమైన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఓర్చుకుంటున్నాడు మనుషులను, అందరినీ, హింసలను, ఉపద్రవాలను, కష్టాలను, నష్టాలను, బాధలను అన్నిటిని ఓర్చుకుంటున్నాడు. సహనం ఉంది ఆయనకి, ఓర్పు ఉంది ఆయనకి. ఒకవేళ నువ్వు మారాలని నువ్వు డప్పు కొట్టుకుంటున్నావు అయితే ఇవి ఉన్నాయా నీలో? నేను మారాను, నేను మార్పు చెందాను, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను అంటే ఇవి ఉన్నాయా మనలో? ఉన్నాయా? మంచి బోధ చేయగలుగుతున్నామా దేవుని ప్రజలకి? లేదంటే చుట్టుపక్కల వాళ్ళకి బోధించగలుగుతున్నామా? మన ప్రవర్తన చూపించగలుగుతున్నామా? మన ఉద్దేశం అర్థమవుతుందా లోకానికి, జనాలకి? మన విశ్వాసం తెలిసిందా? మన దీర్ఘశాంతం, మనం ఓర్చుకునే విధానం తెలుస్తుందా చుట్టుపక్కల వాళ్ళకు? ఎదుటి వాళ్ళని ఓర్చుకుంటున్నామని మన ప్రేమ అందరికీ సమానంగా వెళ్తుందా? అక్కడక్కడ ఆగాది స్టెప్ బై స్టెప్ వెళ్తుందా? ఒకరి మీద కొండంత ప్రేమ, ఒకరి మీద లోయంత ప్రేమ, అలా వెళ్తుందా? ఓర్చుకుంటున్నామా అన్నిటినీ ప్రభు కొరకు? కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఒకరు అన్నా, ఒకరు తిట్టినా, ఒకరు కొట్టినా, ఒకరు అవమానపరిచినా ఓర్చుకుంటున్నామా? ఓర్పు ఉందా? ఆయన హింసలు, అవమానాలు అన్నిటినీ సహించినాడంట. మరి ఉందా మన లోపల? మారిన జీవితం ఏ విధంగా ఉంటుంది? లేవు అంటే నువ్వు మారలే, నువ్వు డబ్బా కొడుతున్నావు, నువ్వు ఊరికి చర్చికి వచ్చి కొంచెంసేపు గడిపేసి వెళ్ళిపోతా ఉన్నావు. ఇది ఈ లోకంలో వరకు సరిపోతుందేమో, ఇది ఈ భూమి మీద మట్టుకు మాత్రమే సరిపోతుందేమో, మనుషులను మోసపుచ్చేటంతగా నువ్వు నటించవచ్చేమో, కానీ దేవుణ్ణి మాత్రము నువ్వు మోసం చేయలేవు. దేవుణ్ణి మాత్రము నువ్వు మోసము చేయలేవు. దేవుని యొక్క కన్ను దృష్టిని తప్పించుకొని పోలేవు. దేవుని యొక్క శిక్షను తప్పించుకోలేవు. కాబట్టి నువ్వు మారాని అనుకుంటే ఇవి చూపించు, మారలేదు అని నీకు అర్థమైంటే ఈరోజు జీవితాన్ని మార్చుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్పు చెందు. ఈరోజైనా, ఈ సంవత్సరానైనా మార్పు చెంది జీవితాన్ని ప్రభుకు అప్పగించు. ప్రభు పశువుల పాకలలో పుట్టాడు, కానీ రాబోతున్నాడు మరలా న్యాయాధిపతిగా. ఈసారి కరుణ కాదు, జాలి కాదు, దయ కాదు, ప్రేమ కాదు, క్షమాపణ కాదు, ఓర్పు కాదు ఇప్పుడు ఆయనలో ఉండేది. ఆయనలో ఉండేది ఇప్పుడు ఉగ్రత. ఆయన నమ్మని వారి మీద ఉగ్రత వస్తుంది. ఆయనను వెంబడించిన వారి మీదకి ఆయన కోపం వస్తుంది. కాబట్టి ప్రభువు యొక్క కృపను నిర్లక్ష్యం చేసుకోవద్దు. నిజమైన వెలుగు ఉండినది లోకంలోనికి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగించుతూ ఉన్నది. వెలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన వెలిగించడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ నువ్వు నీ మనస్సును అదుపులో ఉంచుకొని ప్రభు కొరకు బ్రతకడానికి సాయశక్తుల శ్రమిస్తానని సిద్ధంగా ఉన్నావా? ఉంటే ఈరోజు నీకు మంచి శుభవార్త ఇది. లేకపోతే నీ యొక్క శిక్షను ఎవరు తప్పించలేరు. సరే, రెండో విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. రెండో వ్యక్తి నిర్గమాకాండం 34, 29, 30. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29, 30. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29, 30. మోషే
సినాయి కొండ మీద నిలిచి ఉండగా శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండెను. ఒక మాట చూడమ్మ చివరిగా, ఆయన ముఖము ప్రకాశించుతుండేను అని 34వ అధ్యాయంలో 29:30 అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించింది. ఏమైందంట? మోషే దేవునితో గడిపితే ఆయన ముఖము ప్రకాశించింది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మరి నీ జీవితం ప్రకాశించాలంటే ఏం చేయాల? నీ జీవితం బాగుపడాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? ప్రభువుతో గడిపే అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఎవరితో గడిపే అనుభవం? ప్రభువుతో గడిపే అనుభవం ఉండాలి. ఏంటి ప్రభువుతో గడపడం అంటే? దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించే అనుభవం, సహవాసం ఉండాలి. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా? ప్రభు ఆయన కొండ మీద ఉన్నాడంటే పిలిస్తే మోషేని అక్కడికి వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు అసలు తిండి తినలేదు, నీళ్ళు తాగలేదు. ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ప్రభుతో మాట్లాడతాం. యేసయ్య మరి ఈరోజు నేను బతుకున్నాను, నీకు వందనాలు. తర్వాత డ్యూటీకి పోతున్నాను, వందనాలు. లేదా పని పోతున్నాను, వందనాలు. అయిపోయింది. ప్రభుతో గడిపే అనుభవము చాలా మందికి ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది. జీవితం ప్రకాశించాలంటే, జీవితము వెలగాలంటే దేవుడితో సహవాసం చేయాలి. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఒకసారి సమాధానం చెప్పండి ఎవరైనా సరే. నువ్వు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటావు? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? అది నీకు ఖాళీ సమయమే కదా, అవునా కదా? నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? చెప్పండి. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తారు? టీవీ చూస్తారు, సీరియల్, సినిమాలు. కొత్త సినిమా యాదవ్ ఛానల్ మారుస్తూ వెళ్తుంటారు కదా. ఏ ఛానల్లో ఏమొచ్చింది ఒత్తుకుంటూ కూర్చుంటారు. ఇంకేం చేస్తారు? నిద్ర కూడా చాలా తక్కువ లేదు, ఎందుకంటే సినిమాలు, సీరియల్ ఎక్కువైపోయాయి బాగా ఈ మధ్యకాలంలో కదా. పురుషులు అయితే ఏం చేస్తారు? ఒక రచ్చబండ దగ్గరికి వెళ్ళి 4 కూర్చొని మీటింగ్లు పెడతారు ఖాళీ సమయంలో. మోషే ఏం చేస్తున్నాడమ్మా? కొండెక్కి దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఆయన మార్గంలో నడవడానికి ఏం కావాలో అది తెలుసుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, తప్పు చేశారు, పడిపోయారు. దేవునికి విరోధంగా వారు ఒక బొమ్మను చేసుకొని ఆ బొమ్మకు మొక్కి నమస్కారం చేసి దేవునికి కోపం రేపితే మోషే పోయి దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నన్ను క్షమించు, తప్పు జరిగింది ప్రభువా, ఘోరమైన తప్పే చేసినాం, మేము మనుషులం కాదు. కానీ మోసే తప్పు చేయలే. కానీ మోసే కూడా ఏమంటున్నాడు? మేమందరం తప్పు చేశాం ప్రభు అంటున్నాడు. మేమందరం తప్పు చేశాం ప్రభు, మా వల్ల తప్పు జరిగింది, మమ్మల్ని దయతో క్షమించు. ఒకవేళ నువ్వు మమ్మల్ని అందరూ అర్థం చేస్తే ఇదిగో వాళ్ళ దేవుడు చేతగాక వాళ్ళని సగమద్దలో చంపేశాడని చెప్పేసి నీకు చెడ్డ పేరు వస్తుంది ప్రభు అని దేవుడి గురించి ఆలోచన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తాడు. దేవుడి ఔన్నత్యము, దేవుడి మహిమ గురించి ఆలోచన చేశాడు. ఆయన దేవునితో సహవాసం చేసేవాళ్ళు దేవునికి ఏది ఇష్టమో అడుగుతారు. దేవునితో సహవాసం చేసేవారు, దేవునికి ప్రార్థన చేసేవారు, దేవుడిని మహిమపరచడం కోసం చేస్తారు ఏదైనా సరే. మోషే అదంటున్నాడు దేవుడితో. కానీ మనం ఏం చేస్తామమ్మా? ఖాళీ సమయం ఉంటే టీవీల ముందర కూర్చుంటాం, ఖాళీ సమయం ఉంటే మనం లేడీస్ కూడా 2-3 కూర్చొని ఊళ్ళో ఉన్న విషయాలల్లా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ముఖాలు వెలిగిపోతాయి. వానికి ఇట్ట చెరిగిందంట,
బాగైంది ఆమె కదా, పక్క 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 నవ్వుతూ ఉంటారు, ముఖం ప్రకాశిస్తుంటుంది అనమాట. ఎక్కడంటే నరకంలో పడే అగ్నిలో బాగా 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 మండుతున్న చూడు నిప్పు కణాలు అట్లా. మారిన బ్రతుకులు. ఖాళీ కూర్చున్నావా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ కూర్చో. నీ సమస్యల గురించి, నీ ఇబ్బందుల గురించి, నీ జీవితం గురించి, నీ కుటుంబంలోని సభ్యుల గురించి, ఒక్కొక్కరి గురించి ఇంత సమయం కేటాయించుకో. ప్రార్థన చేయి, ప్రార్థనలో గడుపు. నేను మానలేకపోతున్నా పాస్టర్ గారు, అమ్మా నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా పాపాన్ని మానలేకపోతున్నాను, నేను నా వల్ల కావట్లేదు. మోకాళ్ళు వచ్చితేగా, నువ్వు మోకాళ్ళు వేస్తే కదా ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసి, ప్రభువా ఇదిగో ఈ పాపము నన్ను బలహీనపరుస్తుంది, ఈ సమస్య నన్ను బలహీనపరుస్తుంది, ఈ ఇబ్బంది నన్ను బలహీనపరుస్తుంది, ఇదిగో నేను దీన్ని జయించలేకపోతున్నాను, నా శక్తి సరిపోవట్లేదు ప్రభు అని అడిగితేగా దేవుడు ఇచ్చేది, నీకు విడుదల ఇచ్చేది. నీకే నీ కళ్ళు, నీ హృదయమే ఎప్పుడెప్పుడు వస్తుందో సీరియల్, ఎప్పుడెప్పుడు వస్తుందో సినిమాని ఎదురు చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇద్దరు నా దగ్గరకు వస్తారో వాళ్ళతో ముచ్చట్లు పెడతామని నీ మనస్సు ఎదురు చూస్తూ ఉంటే ఇంకెక్కడ జీవితం మారేది, ఇంకెక్కడ బ్రతుకు మారేది? ప్రభు వాక్యం సెలవిస్తుంది, లోకంతో స్నేహం చేయొద్దు, లోక సంబంధమైన వాటితో స్నేహం చేయొద్దు. ప్రభు కృపలో కనిపెట్టుకుని ఉండు. ప్రభు కొరకు నువ్వు సహనంతో కనిపెట్టుకుని ఉండు. ప్రభు కొరకు బ్రతుకు. ఇది వాక్యం చెబుతుంది. నీ జీవితంలో దేని నుండి నీకు విడుదల కావాలంటే, మనకు విడుదల కావాలంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటే వస్తుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చాలా గొప్పవాడు దేవుడు అండి, ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు మనల్ని. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య నుండి నీకు విడుదల కావాలన్నా, నీ జీవితము ప్రకాశించాలంటే, ఈ ప్రాంతం అంతట్లో నీ కుటుంబము ప్రకాశించి ఒక వెలుగుగా నిలవాలంటే, నీ ఖాళీ సమయాన్ని దేవుడికి, నువ్వు ఖాళీగా ఉన్నాననుకున్న సమయం వెంటనే మోకరించు, మోకాళ్ళ మీదకి వెళ్ళిపో, బ్రతుకు మారుతుంది. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత కరుణామయుడు తెలుసా? చాలా గొప్పవాడు. ఒకసారి చూద్దాం, 34:6 వచ్చిన ఒక మాట చదివి ముగించుకుందాం. 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యముల గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎంత కనికరం కలిగిన వాడు చూడండి, ఎంత దయగలవాడు, దీర్ఘశాంతం భరిస్తున్నాడు, మనల్ని భరిస్తున్నాడు. నీ పాపాన్ని, నా పాపాన్ని, మన బలహీనతను భరిస్తూనే ఉన్నాడు. కృప చూపిస్తూనే ఉన్నాడు, దయ చూపిస్తున్నాడు. ఇంకా మారుతాడు, ఇంకా మారుతుంది, ఇంకా వదిలిపెడతాడు, ఇంకా బయటకు వస్తాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా కృపను పంచుతూనే ఉన్నాడు. అందుకే అన్నాడు, అపరాధమును, దోషమును, పాపమును క్షమిస్తానంటున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టలేకపోతే శిక్షణ భరిస్తాం. అక్కడే ఉంది. ప్రభు చెప్తా ఉన్నాడు, నీ దోషాన్ని బట్టి నేను శిక్షిస్తాను అంటున్నాడు. నీ పాపాన్ని బట్టి శిక్షిస్తాను నిన్ను. నువ్వు చేసిన వాడిని నీ ముందర వచ్చి నిన్ను గద్దించి నిన్ను కొడతానంటాడు దేవుడు. మార్పు చెందు ఈరోజన్న. ఆయన ఎంత కృప గలవాడు, అంత రోషం గలవాడు. చూడండి 14వ వచనంలో ఏమంటాడు ఆయన? ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు. ఆయన చాతగాని వాడు కాదు, చతికిలబడ్డవాడు కాదు అనుకుంటున్నట్టు ఎప్పుడు కృప చూపిస్తాలే, ఎప్పుడు దయ చూపిస్తాలే, నేను ఎట్లా బతికినా కూడా నన్ను ఓడ్చుకొని పోతానన్నట్టు అనుకోవద్దు. దెబ్బ కొడితే తిరిగి పడతావు, తిరిగి దయ్యం కూడా లేయలేవు. చెప్తున్నాను చూడండి, దేవుడు వాక్యంలో ఉంది, ఆయన కొడితే తిరిగి కూడా లేయలేము ఎవరు.
ఆయన కోపగించినాడంటే భూమి మీద నూకలే ఉండవు. కాబట్టి బ్రతుకును మార్చుకోవాలి, చీకటిలో నడవడం ఆపేయాలి, ప్రభుతో గడపడం నేర్చుకోవాలండి మనం. అందుకే ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. కాబట్టి మార్పు చెందిన జీవితాలతో ఈ లోకంలో సాక్షిగా నిలబడడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మార్పు చెంది బ్రతుకును మార్చుకొని, అలవాట్లు మార్చుకొని, ఉద్దేశాలు మార్చుకొని, జీవితంలో చేస్తున్న రోజువారి పనుల్లో రోజు తప్పులను మానుకొని ప్రభు కొరకు బ్రతికి సాక్షిగా నిలబడి అనేకుల చేత మంచివాడు అనిపించుకున్న సౌలు వలె మనం కూడా అనిపించుకొని ఆయనతో గడిపి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన కృపను, దయను, క్షమాపణను, ప్రేమను అనుభవిస్తూ పరలోకం చేరాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకో, సౌలు వలె మార్చుకుంటావా, ఇస్కరియోతు వలె చస్తావా? అవకాశం నీదే, జీవితం నీదే. నీ నిర్ణయమే నీ జీవితాన్ని నడిపిస్తుంది. నీ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీ నిర్ణయమే నువ్వు పరలోకానికి నరకానికి అనేది తేల్చేస్తుంది. కాబట్టి ఈరోజు ఆలోచన చేసుకో, ప్రభు అయితే నీ జీవితాన్ని వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెలిగించబడతాను అని తీర్మానం తీసుకుంటే. కాబట్టి ఈ వాక్యం దేవుడు మనకు వినిపించాడు. ఈ వాక్యమును బట్టి మార్పు చెందకపోతే మార్పు చెందింటే ప్రభుతో గడుపు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెలుగులో దీవించి ఆశీర్వదించునుగాక. అనేకుల హృదయాలను ఫలింపజేసి మన కుటుంబాలను అనేకులకు సాక్ష్యంగా నిలబెట్టునుగాక.